టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలికి రావడం లేదు. కీలక సెగ్మెంట్ల విషయంలో పీట ముడిపడింది. పెందుర్తి, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కాకినాడ అవనిగడ్డ, విజయవాడ పశ్చిమం, తెనాలి సెగ్మెంట్లపై రెండు పార్టీలు ఎటు తేల్చుకోలేకపోతున్నాయి. ఈ సెగ్మెంట్లలో రెండు పార్టీల నేతలు కూడా తమకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో రెండు పార్టీల అధినాయకత్వాలు ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ టీడీపీ అధిష్టానానికి విజయవాడ పశ్చిమ నేతల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న వాళ్లలో బీసీ వర్గానికి చెందిన బుద్దా వెంకన్న, మైనార్టీ వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్, వైశ్య సామాజిక వర్గం కోట నుంచి డుంకి రాకేష్లు టికెట్ ఆశిస్తున్నారు. తమకంటే తమకే టికెట్ ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాలు ఇస్తున్నారు. ఆర్థికంగా తమకేం ఇబ్బంది లేదనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి జనసేన టికెట్ ను పోతిన మహేష్ ఆశిస్తున్నారు. ఈ స్థానం జనసేనకే దక్కుతుందని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నేతలు కూడా దాదాపు ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సెగ్మెంట్లలోనూ ఈక్వేషన్లు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో జనసేనకే కాకుండా టీడీపీ కూడా అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో విజయవాడ పశ్చిమ సెగ్మెంట్ నేతలు పార్టీ హైకమాండ్ వద్దకు క్యూ కడుతున్నారు. ఇక తెనాలిలో నువ్వా నేనా అంటూ టీడీపీ జనసేన సిగపట్లు పడుతున్నాయి. ఈ సెగ్మెంట్ల నుంచి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ టికెట్ ఆశిస్తూ ఉండగా అదే స్థానం నుంచి టీడీపీ తరపున ఆలపాటి రాజా రేస్లో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆలపాటి రాజాకు ప్రత్యామ్నాయం చూపిస్తారా లేక ఏదైనా హామీ ఇస్తారా అనేది చూడాల్సింది. అటు రాజమండ్రి రూరల్ సీటు తనకేననే ధీమాతో గోరంట్ల బుచ్చయ్య ఉన్నారు. అదే భరోసాతో జనసేన నేత కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. ఇక్కడ రెండు పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగా టికెట్ విషయంలో ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. కాకినాడ అర్బన్ టికెట్ కోసం టీడీపీ నేత కొండబాబు, జనసేన నుంచి ముత్తా శశిధర్ మధ్య పోటీ నడుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన తరపున ముద్రగడ పద్మనాభం పేరు తెరపైకొచ్చింది. దీంతో కాకినాడ అర్బన్ పరిస్థితి సైతం సంక్లిష్టంగానే మారింది. మరోవైపు పిఠాపురం సెగ్మెంట్లోనూ పీట ముడిపడింది. ఈ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కాకుండా వేరే ఎవరికైనా జనసేన నుంచి టికెట్ కేటాయిస్తే మాత్రం తానే పోటీ చేస్తానని, అలా కాని పక్షంలో 2014 తరహాలో స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగడం ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేస్తున్నారని సమాచారం. విశాఖ జిల్లా పెందుర్తి సెగ్మెంట్ కోసం టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, జనసేన నుంచి పంచకర్ల రమేష్ పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందనే లెక్కలను రెండు పార్టీలకు చెందిన అధినేతలు వేసుకుంటున్నారు. అవనిగడ్డ సెగ్మెంట్ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే 2 సార్లు భేటీ అయిన చంద్రబాబు, పవన్ త్వరలోనే మరోసారి సమావేశం కాబోతున్నారు. మూడో భేటీలో సంక్లిష్టంగా ఉన్న సీట్లలో ఎలా సర్దుబాటు చేయాలనే అంశం మీదే ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.